నవల రెండవ భాగం. వంశీ ప్రొఫెసర్ని కలవడానికి వెళ్తాడు. మొదటి భాగంలో ప్రొఫెసర్ గారు ఉన్నారా అని అడుగుతాడు వంశీ. ఎవరు మీరు అని అడిగారు అక్కడ ఉన్న అతను. ఓ స్టూడెంట్ నన్ను చెప్పండి అని చెప్పాడు వంశీ. బయట లాన్లో కూర్చోండి, వెళ్ళి చెప్పొస్తాను అని నౌకరు వెళ్ళిపోయాడు. దాదాపు 10 నిమిషాలు దాటాక ఓ భారీ కాయం లాన్లోకి ప్రవేశించింది. 60 దాటుతున్న వయస్సు, విజ్ఞానంతో మెరుస్తున్న కళ్ళు, దబ్బపండు లాంటి ఛాయ, ఆజానుబాహు. వంశీ గౌరవపూర్వకంగా చైర్లోంచి పైకి లేచాడు. కూర్చోండి, పర్లేదు అన్నాడు అతను. ఓ నిమిషం పాటు ఆయన వంశీ వంక పరీక్షిస్తున్నట్లు చూశాడు. ఐఎం ప్రొఫెసర్ సత్యవర్ధన్ అని చెప్పాడు. వంశీకి తన తప్పు అర్థమైంది. సారీ సార్, నా పేరు వంశీ, MBA పూర్తి చేశాను. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడేందుకు వచ్చాను అని చెప్పాడు. చెప్పండి అన్నాడు అతను. వంశీ సందేహించడం చూసి ఆయన నవ్వాడు. సందేహం కుమ్మరి పురుగు లాంటిది. అది మెదడును మనస్సును తొలవక ముందే నాశనం చేయడం ఉత్తమ లక్షణం అని చెప్పారు ఆయన. వంశీ ధైర్యం తెచ్చుకున్నాడు. నేను అడిగే విషయాలు మీకు నవ్వు తెప్పించవచ్చు, చికాకును కలిగించవచ్చు. దయచేసి నా సందేహాలను తీరుస్తారా సార్ అని అడిగాడు. నిరభ్యంతరంగా అడుగు మై బాయ్ అన్నారు ఆయన. దెయ్యాలున్నాయా అని అడిగాడు వంశీ. దెయ్యాలంటే ప్రొఫెసర్ ఠక్కుని అడిగాడు. వంశీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పు మై బాయ్, దెయ్యాలంటే ఏమిటి అని అడిగారు ఆయన. దెయ్యాలంటే ఏమిటంటే ఎలా చెబుతాం, దెయ్యాలంటే దెయ్యాలే అన్నాడు వంశీ. దెయ్యాన్ని నువ్వు ఎలా నిర్వచిస్తావు అన్నారు ఆయన. అంటే విషయం అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. దెయ్యాన్ని ఎలా వర్ణిస్తావు, దాని లక్షణాలేమిటి అని అడిగారు ఆయన. నాకెలా తెలుస్తుంది, అది తెలుసుకోవాలనే మీ దగ్గరకు వచ్చింది అన్నాడు వంశీ. ప్రొఫెసర్ విచిత్రంగా నవ్వాడు. నువ్వు నన్ను అడిగింది దెయ్యాలు ఉన్నాయా లేవా అని. నేను దెయ్యం అంటే ఏమిటని అడిగితే నువ్వు సమాధానం చెప్పలేకపోయావు అన్నారు ఆయన. దెయ్యాన్ని చూస్తే కదా నాకు తెలిసేది, అది ఎలా ఉంటుందన్నది. ఎలా ఉంటుందో చూడకుండా నేనెలా చెప్పగలను వంశీ ప్రశ్నించాడు. మరింతవరకు దెయ్యాన్ని చూడను నువ్వు దెయ్యాలున్నాయా అని ఎందుకు అడిగినట్లు అని అడిగారు ఆయన. ప్రొఫెసర్ దగ్గర ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడాలని అర్థమైంది వంశీకి. ఆయన ప్రశ్నల్లోని లాజిక్ అర్థం అయినట్లే ఉండి అర్థం కావడం లేదు. సామాన్యులతో మాట్లాడినట్లు ఈయనతో కూడా మాట్లాడితే కుదరదు అనుకున్నాడు. బిక్కమొహం వేసిన వంశీ వంక చూసి మళ్ళీ నవ్వాడు ప్రొఫెసర్ సత్యవర్ధన్. దెయ్యాలంటే నీకు అంత ఇంట్రెస్టా అని అడిగాడు ఆయన. అవునన్నట్లు తలాడించాడు వంశీ. దెయ్యాల గురించి తెలుసుకుని ఏం చేస్తావు అని అడిగారు. వంశీ సమాధానం చెప్పలేదు. మౌనమే నా భాష, ఓ మూగ మనసా అనుకున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు సీరియస్గా మారిపోయింది ప్రొఫెసర్ ముఖం. దెయ్యాల గురించి తెలుసుకోవడమే నా జీవిత ధ్యేయం వంశీ పట్టుదలగా అన్నాడు. దెయ్యాల కోసం ఎప్పటి నుంచి అన్వేషిస్తున్నావు అని అడిగారు ఆయన. నా చిన్నప్పటి నుంచి అని చెప్పాడు వంశీ. చిన్నతనం నుంచి వెతుకుతున్నా కనిపించిన దెయ్యాలు ఇంకా కనిపిస్తాయని నమ్ముతూ అన్వేషిస్తూ కాలాన్ని శ్రమను వృధా చేసుకుంటున్నావా అని అడిగారు ఆయన. నా ఈ అన్వేషణ వృధానే అంటారా సార్ అని అడిగాడు వంశీ. ప్రొఫెసర్ వంశీ వైపు సూటిగా చూశాడు. ఆయన చూపులో అదోలాంటి ఆశ్చర్యం కనబడుతుంది. చిన్నప్పుడు నువ్వు చదివిన చందమామ కథలే దీనికి ప్రేరణ మిస్టర్ వంశీ అని అడిగాడు. వంశీ తల అడ్డంగా తిప్పాడు. లేదు సార్, దెయ్యాల పట్ల నాకు ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందో దానికి కారణం ఏమిటో నాకు తెలియదు. చందమామ కథలు, దెయ్యాల సినిమాల ప్రభావం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు. చాలామంది నా వెనక నవ్వుకుంటుంటే కొందరు ముఖం మీదే విమర్శిస్తున్నారు నా ఈ దెయ్యాల పట్ల ఉండే అన్వేషణ గురించి. నన్ను ఓ విచిత్రమైన వ్యక్తి అనుకుంటూ ఇలాంటివాడు ఉంటాడా అన్నట్లు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి చీకట్లోకి చూస్తుంటే నాకు భయం కంటే ఓ విధమైన కుతూహలం చోటు చేసుకునేది. అతీత శక్తులు, దెయ్యాలు, ఆత్మల ప్రేతాత్మల పట్ల నాలో పెరిగిన జిజ్ఞాస బీజం ఎప్పుడు పడిందో ఎక్కడ పడిందో తెలియదు, కానీ అదో అబ్సెషన్ అయిపోయింది. ఇంతవరకు ఎవరి ముందు మనస్సు విప్పి చెప్పని నేను మీరు ఇంత లోతుగా ప్రశ్నించేసరికి నా ఫీలింగ్స్ మీతో పంచుకోవాలనిపిస్తుంది. ప్రొఫెసర్ మౌనంగా వంశీ చెబుతుంది వినసాగాడు. నా వయస్సులోని కుర్రాళ్ళు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఈ అన్వేషణలో పడి చాలా జీవితాన్ని మిస్ అవుతున్న విషయం అర్థమవుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరిని అడగాలో, ఏం చేయాలో, ఎలా అన్వేషించాలో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో సడన్గా మీరు గుర్తొచ్చారు సార్ అని అన్నాడు వంశీ. నా గురించి నీకెలా తెలుసు మిస్టర్ వంశీ అని అడిగారు ఆయన. పారాసైకాలజీ గురించిన అమూల్య విషయాలతో మీరు వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడగానే
మీరైనా నన్ను అర్థం చేసుకుంటారని, నా సందేహాలు నివృత్తి చేస్తారని ఆశతో వచ్చాను. వంశీ సిన్సియర్గా తన మనసులోని విషయం చెప్పాడు. ప్రొఫెసర్ సత్యవర్ధన్ పారాసైకాలజీలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. పారాసైకాలజీలోని వివిధ విభాగాల గురించి, మళ్ళీ వాటిల్లోని ఉపశాఖల గురించి సమాచారం, జ్ఞానాన్ని పొందుపరుచుకున్న మేధావి. తన జీవితం మొత్తం నిగూఢమైన ఆ శాస్త్ర మథనంలో గడిపేసిన జ్ఞాని. వంశీని చూస్తే ఆయనకు అదోలాంటి ఆప్యాయత కలిగింది. వంశీ ఆవేదన, మాటలు వినేసరికి మరింత ముచ్చటేసింది. ఎందుకంటే ఎంతో మథనం, తపన, జిజ్ఞాస, అంతఃపరిశుద్ధి, జ్ఞానాన్వేషణ లేకుండా పారాసైకాలజీ లాంటి క్లిష్టమైన సబ్జెక్టు పట్ల అనురక్తి కలగడం అన్నది అసాధ్యం. ఏదో బలమైన వాంఛ, తపనే అటువైపు ఎవరినైనా మళ్లిస్తుంది. ఆ అన్వేషణలో పడిన వ్యక్తికి నిద్రాహారాలుండవు. ప్రపంచమంతా పిచ్చివాడు అనుకున్నా తన అన్వేషణ సాగుతూనే ఉంటుంది. ప్రాపంచిక విషయాల పట్ల, మానవ సంబంధాల గురించి, భౌతిక విషయాల పట్ల తీవ్రమైన వైరాగ్యమే ఓ విధంగా ఏ వ్యక్తినైనా అతీత శక్తుల గురించి జ్ఞానం వైపు ప్రేరేపిస్తుంది. ఇంత చిన్న వయసులో వంశీ అంత ఇంట్రెస్టింగ్గా వీటిని గురించిన తపనతో శోధిస్తూ ఉన్నాడంటే అది తప్పక దైవ ప్రేరేపితమేనని ప్రొఫెసర్ అర్థం చేసుకున్నాడు. వంశీ ప్రొఫెసర్ వైపే ఆతృతతో చూస్తున్నాడు. ఏం చెబుతాడా అన్నట్లు. అందరి మాదిరి ఈయన కూడా తనను పిచ్చివాడిగా, పనికిమాలిన విషయాల గురించి జీవితాన్ని వృధా చేసుకుంటున్న వాళ్ళ భావిస్తున్నారా అనుకుంటున్నాడు. ప్రొఫెసర్ సత్యవర్ధన్ వంశీ వైపు చూస్తూ ఆప్యాయంగా నవ్వాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు వంశీ నువ్వు నా నుంచి అని అడిగాడు. ప్రేతాత్మలు, దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది అని చెప్పాడు వంశీ. తెలుసుకుని ఏం చేస్తావు అన్నారాయన. వంశీ ఊహించిన ప్రశ్న అది. అందుకే సమాధానమేమీ చెప్పలేక ప్రొఫెసర్ వైపు బ్లాంక్గా చూశాడు. ప్రొఫెసర్ చెప్పసాగాడు. వంశీ, ఈ మానవ జీవితం అతి క్లిష్టమైన, బాధామయమైన అధ్యాయం. పుట్టింది మొదలు చచ్చేదాకా ఈ మనుష్యులు అనుక్షణం భౌతికపరమైన, ఆర్థికపరమైన సుఖాల కోసం, అహాల కోసం, సెక్స్ కోసం, ఈర్ష్య ద్వేషాలతో బ్రతుకుతూ రాలిపోతారు. అందుకే ఏ దశలోనూ వీళ్లకు శాంతి అనేది లభించదు. శాంతి అంటే విజయశాంత లేకపోతే డిస్కో శాంత అని అడిగే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం. ప్రొఫెసర్ పెదవులపై బాధాసూచకమైన దరహాసం వెలువడింది. ఈ భూమి ఎలా ఏర్పడిందో, ఎన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మనిషి భూమి మీద ఆవిర్భవించాడో మొదలైన విషయాలను ఆంథ్రోపాలజీ చెప్పిన మనిషి తాలూకు సంక్లిష్టమైన విషయాలను దర్శించగలిగింది కేవలం ఫిలాసఫీనే. ఎందుకంటే ఎంతో అభివృద్ధి సాధించిన ఈ 21వ శతాబ్దంలోనూ మనిషి మనుగడ ప్రకృతి చేతిలోనే ఉందన్న విషయం మొన్నటి లాతూర్, నేటి కోనసీమ తుఫాన్ రుజువు చేస్తున్నాయి. మనం ఎంత అల్పులమో, శాస్త్ర పరిజ్ఞానం, సైన్స్ అంటూ విర్రవీగే మన జ్ఞానం ఎంత దట్టమైన అజ్ఞానం ఆధారంగా రూపొందించుకున్నదో ప్రకృతి అనుక్షణం మనిషికి గుర్తు చేస్తూనే ఉంది. ఆ ప్రకృతినే భగవంతుడు అంటాను అన్నాడాయన. వంశీ శ్రద్ధగా వినసాగాడు. పంచభూతాల ఆధారంగా రూపుదిద్దుకునే ఈ మనిషి ఒక భూతంలో మారిపోయి మానవత్వం లేని రాక్షసుడిగా ప్రవర్తిస్తూ ఉంటే ఇదంతా చూస్తూ కూడా ఇంకా దెయ్యాలున్నాయా అన్న సందేహం నీకు కలుగుతుందా వంశీ? మనిషిని మించిన దెయ్యం, రాక్షసుడు ఎవరైనా ఉన్నారా అని అన్నారాయన. సారీ సార్, వంశీ ప్రొఫెసర్ మాటలకు అడ్డొచ్చాడు. మీరు చెబుతుందంతా వాస్తవమే కావచ్చు. నేను తెలుసుకోవాలనుకుంటుంది పారాసైకాలజీ, కానీ సైకాలజీ కాదు, ఫిలాసఫీ అంతకంటే కాదు అన్నాడు అతను. వంశీ మాటలకు ప్రొఫెసర్ ముఖంలోని ప్రసన్నత చెక్కు చెదరలేదు. పారాసైకాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మై డియర్ వంశీ? ఫిలాసఫీలోంచి, వేదాంతంలోంచే సర్వజ్ఞానాలు పుట్టుకొచ్చాయి. అతీత శక్తుల గురించి, ప్రీకాగ్నిషన్, టెలిపతి, క్లెయిర్కాయిన్స్, ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ గురించి, సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నీకుండవచ్చు, కానీ దానికి ఆధారం, దారి చూపించే జ్ఞానం వేదాంతంలోంచి వస్తుంది. ప్రొఫెసర్ కొనసాగించాడు. నీకు ఇదంతా చాలా గందరగోళంగా, కలగాపులగంగా అనిపించవచ్చు, కానీ గత 40 సంవత్సరాలుగా పారాసైకాలజీలో కృషి చేస్తున్న సత్యవర్ధన్ అనే ఈ ప్రొఫెసర్కు తెలిసిన జ్ఞానం ఎంతంటే సముద్రంలో ఇసుక రేణు అంతా. అది తెలుసుకోవడానికి నా జీవితం అయిపోయింది. జ్ఞానాన్ని సముపార్జించడానికి జీవితం సరిపోదు వంశీ, జీవితాలు కావాలి అన్నాడాయన. అంటే పునర్జన్మలు ఉన్నాయా అని అడిగాడు వంశీ. ఖచ్చితంగా ఉన్నాయి. భగవద్గీతలో కానీ ఏ ఇతర మత గ్రంథాల్లో కానీ చెప్పేది కానీ అదే. మరణం తర్వాత ఉంటే జీవితం, రీఇన్కార్నేషన్ గురించి చెప్పుకుంటూ పోతే మన జీవితం సరిపోదు. మనల్ని నడిపించే విధాత అనే విశ్వాత్మలో మన ఆత్మ ఐక్యం అయిపోయిన నాడే జన్మరాహిత్యం సంభవించేది.
అంతవరకు మనం కర్మలు చేస్తూనే, జన్మలు ఎత్తుతూనే, చస్తూ బ్రతుకుతూ ఉండవలసిందే అన్నాడాయన. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఏ మత గ్రంథంలోనైనా ఉండేదేగా? వంశీ ప్రశ్నించాడు. పిచ్చివాడా, ఇదంతా నేను చదివిన జ్ఞానంలోంచి కాకుండా అనుభవం ప్రాతిపదికగా చెబుతున్న వాస్తవాలు. చిత్రమైన విషయం ఏంటంటే, మనిషికి తెలియంది ఏమీ లేదు, సర్వం తెలుసు. పవిత్రతలో ఉండే శక్తి తెలిసినప్పటికీ మనిషి అధోపాతాళంలో పడిపోతూనే ఉంటాడు. ఎందుకంటావు? పాపపుణ్యాలు, మంచి చెడ్డల విచక్షణ తెలిసినప్పటికీ మనిషి దాన్ని ఆచరించగలుగుతున్నాడా? లేదు. ఎంత చదివినా, ఎంత తెలుసుకున్నా ప్రతి మనిషి విశ్వజనీనమైన అజ్ఞానాన్ని తనకు తాను సముపార్జించవలసిందే. సద్గురువు అవసరం. అందుకే అంత ముఖ్యమైంది మనుషులకి. మీరు మాట్లాడుతుంది ఒక ప్రొఫెసర్ మాటల్లా లేవు సార్, ఒక మత ప్రవక్తలా మాట్లాడుతున్నారు అన్నాడు వంశీ. మతం అంటే ఏమిటి? నువ్వు నిర్వచించగలవా? ఎవరిది మతం? ఏ మతం గొప్పది? మళ్ళీ అందులో అత్యుత్తమమైన మత విధానం ఏది? మతం పేరిట విధ్వంసాలు సృష్టిస్తూ మాదే పరిపూర్ణ మతం అని చంకలు గుద్దే ఏ మతస్థులైనా పరమత సహనం అనే ప్రథమ సూత్రాన్ని విస్మరించినంతకాలం వారి మతం పట్ల వారికి ఎంత గొప్ప నమ్మకం ఉందో అర్థం కావడం లేదా? ఏ మతమైనా బోధించే విశిష్ట లక్షణాలను వీళ్ళు ఎవరైనా అవగాహన చేసుకుంటున్నారా? వేరే మతస్థుడిని నరికేసి సర్వనాశనం చేయమని చెప్పే మతం ఏదైనా ఉందా? చూపించు. మతం తాలూకు విశిష్ట అంశాలను అర్థం చేసుకోలేని ఈ మనుష్యులు అజ్ఞానంతో, మూర్ఖంతో, ద్వేషంతో రక్తపాతాన్ని సృష్టించేది ఎవరి మీద? పరాయి మతస్థుడి మీద అనుకుంటాడు కానీ సాటి మానవుడి మీదనే విషయం యుగ యుగాలుగా మర్చిపోతూనే ఉన్నాడు. ఒక మత ప్రవక్త అయినా, సైంటిస్ట్ అయినా, ప్రొఫెసర్ అయినా విశ్వవ్యాప్తిత జ్ఞానం ఒక్కటే. బుద్ధుడు, అల్లా, కృష్ణుడు, గురునానక్, జోసెఫ్ మొదలైన వారందరూ బోధించింది అదే జ్ఞానాన్ని అన్నాడాయన. మనం మన సబ్జెక్ట్లోంచి ఓవియేట్ అవుతున్నామేమో కదా సార్ అన్నాడు వంశీ. ప్రొఫెసర్ విచిత్రంగా నవ్వాడు. లేదు వంశీ, అతీత శక్తుల గురించి తెలుసుకునే ముందు చాలా విషయాల గురించిన అవగాహన ఉండాలి. అప్పుడే నీకు సంపూర్తిగా వాటిని గురించిన జ్ఞానం అవగతమవుతుంది. నీకు దెయ్యాలంటే ఇంట్రెస్ట్. ఆ కుతూహలం ఎందుకు ఏర్పడినట్లు? దెయ్యాల గురించి తెలుసుకుని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏ అల్లావుద్దీన్ దీపం లాంటి దెయ్యంతో సర్వసుఖాలు అనుభవిద్దామనుకుంటున్నావా? లేక నిగూఢమైన విషయాల గురించిన గుప్త జ్ఞానాన్ని శోధించాలనుకుంటున్నావా? ముందు నువ్వే నిర్ధారణ చేసుకో. దెయ్యాలు, ప్రేతాత్మల గురించిన అన్వేషణే నా జీవిత ధ్యేయం అని చెబుతున్నావు. అది సరైంది కాదు. ఎందుకంటే వాటి గురించి తెలుసుకుంటే నువ్వు ఓ బ్లాక్ మ్యాజిక్ చేయగల మంత్రగాడి అవుతావు, కానీ అంతకు మించి సాధించగలిగింది ఏమీ ఉండదు. నా అన్వేషణలో ఎక్కడైనా లోపం ఉందా అని అడిగాడు వంశీ. ఖచ్చితంగా ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది ముందు ప్రకృతి గురించి, పంచభూతాలను గురించి, ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి, యోగకారకమైన మన శరీర దేవాలయాన్ని గురించి, షట్చక్రాలను గురించి, కుండలిని శక్తి గురించి, ప్రాణాయామం గురించి, ఆత్మను విశ్వాత్మతో అనుసంధానం చేసే లక్ష్య సాధన కోసం చేయాల్సిన కృషి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే నీకు దేదీప్యమైన జ్ఞానం గోచరమవుతుంది. నిష్ప్రయోజనమైన విషయాల వైపు నువ్వు మళ్ళుతున్నావు అని చెప్పాడాయన. వంశీ ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. గంభీరమైన మౌనం తాండవించింది. సర్వెంట్ తెచ్చిన కాఫీలు ఇద్దరూ ఆ మౌనంలోనే పూర్తి చేశారు. అస్తమిస్తున్న సూర్యకిరణాలు ప్రకృతికి ఏదో విచిత్రమైన అందాలను తెస్తున్నాయి. సమయం సాయంత్రం 5:30 గంటలవుతుంది. ప్రొఫెసర్ సత్యవర్ధన్ ముఖం మీద సూర్యుడి కాంతి ఏటవాలుగా పడుతుంది. వంశీ ఆయన ముఖం వైపు చూస్తున్నా లోపల చాలా అలజడిగా ఉంది. ప్రొఫెసర్ చెబుతున్న విషయాలు అర్థం అయ్యి కానట్లుగా ఉన్నాయి. ఇంతకాలం తాను అనుభవించిన మదనాన్ని ఒక్క ముక్కతో నిష్ప్రయోజనం అంటూ ప్రొఫెసర్ కొట్టిపారేయడం వంశీకి మింగుడు పడ్డం లేదు. పారాసైకాలజీలో అఖండ ఖ్యాతి సంపాదించిన ఈ ప్రొఫెసర్ ఇలా మాట్లాడతాడేమిటి అంటూ ఆలోచిస్తున్నాడు. ఏంటి వంశీ ఆలోచిస్తున్నావు అని అడిగారు ప్రొఫెసర్. ప్రొఫెసర్ ప్రశ్నతో వంశీ ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు గాని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాడు. సంశయించకుండా అడుగు వంశీ అన్నారాయన. అది కాదు సార్, పూర్తి చేయలేక మధ్యలోనే ఆగాడు అతను. ప్రొఫెసర్ మళ్ళీ నవ్వాడు. సముద్రం ఒడ్డున పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునే బాలుడిని చూసి తల్లిదండ్రులు నవ్వుకునే రీతిలో నవ్వాడు ఆయన. తప్పు నాదే వంశీ. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్టు ఒకేసారి ఉత్సాహం కొద్దీ జ్ఞానాన్ని అంతా నీలోకి ఇంజెక్ట్ చేయాలనుకోవడం పెద్ద తప్పు. 70 సంవత్సరాల జీవిత ఘర్షణలో నేను నేర్చుకున్న విషయాలు 25 ఏళ్లు దాటని నీ బుర్రలో నింపాలనుకోవడం ఓ విధంగా గొప్ప మూర్ఖత్వం. నీకు కావాల్సింది వేరు, నేను చెప్పింది వేరు.
దాంతో నీకు తీవ్రమైన అసంతృప్తే కలిగిందని నీ ముఖమే చెప్తుంది. స్వయంగా సముపార్జించాల్సిన నిగూఢమైన జ్ఞానాన్ని నీకు ఎక్కించాలనుకోవడం పిచ్చితనం కాక ఇంకేమిటి? మితిమీరిన నా ఉత్సాహమే అందుకు కారణమైతే ఇంత చిన్న వయసులో ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఆలోచించే కుర్రాళ్ళు ఉండడం అరుదు అనే విషయం ఇంకో కారణం. ఏది ఏమైనా జీవితమే నీకు కావాల్సిందేమిటో చెబుతుంది. నిరభ్యంతరంగా అడుగు. ఒకే ఒక్క ముక్కతో సమాధానం చెబుతాను అన్నారాయన. వంశీలో మళ్ళీ ఉత్సాహం ప్రవేశించింది. అదే ఉత్సాహంతో ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నాడు. ఉన్నాయి అన్నాడాయన. వాటిని చూడ్డం ఎలా అడిగాడతను. కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా చూడొచ్చు, లేకుంటే కొన్ని సందర్భాల్లో అవే కనిపిస్తాయి అని చెప్పారాయన. అవి మనుషులకు హాని చేస్తాయా అని అడిగాడు వంశీ. చాలా సందర్భాల్లో చేయవు. మనిషి భయమే కీడు చేస్తుంది, కానీ ఒక్కోసారి శారీరకంగా కంటే మానసికంగా చాలా ఇబ్బంది పెడతాయి అని చెప్పాడు. వాటిని ఎదుర్కోవడం ఎలా అని అడిగాడు వంశీ. ఆత్మశక్తితో ఎదుర్కోవచ్చు, దైవశక్తి తోడైతే మరింత ఉత్తమం అని చెప్పారాయన. మీరు దెయ్యాలను ప్రేతాత్మలను చూశారా అని అడిగాడు వంశీ. చూశాను, వాటితో మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పారాయన. నాకు వాటిని చూపించగలరా అని అడిగాడు వంశీ. చూపించలేను, అందుకు చాలా ఎనర్జీ ఖర్చవుతుంది, అది నాకు ఇష్టం లేదు అని చెప్పారాయన. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అని అడిగాడు వంశీ. అది అతను చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేతాత్మ కావచ్చు, వేరే జన్మ ఎత్తవచ్చు, లేకుంటే ఆత్మగా కొంతకాలం సంచరించవలసి రావచ్చు అని చెప్పారాయన. అతీత శక్తులనేవి ఉన్నాయా అని అడిగాడు వంశీ. ఉన్నాయి అన్నాడాయన. వాటి గురించి కాస్త చెప్పగలరా అని అడిగాడు వంశీ. ప్రొఫెసర్ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ శక్తికైనా మూలం ఆత్మ. ఆత్మశక్తితోనే సర్వం జయించవచ్చు. ఆత్మశక్తిని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం మథనం, కృషి, తపన, సాధనలోంచి వస్తుంది. తనకు తాను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అవుతాడు. ప్రపంచం అంటే వైరాగ్యం ఏర్పడుతుంది. విషయ సుఖాలు, భౌతిక వాంఛలు, ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి సర్వం నశిస్తాయి. సాధన ద్వారా ఆత్మను దర్శించగలిగి తద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఈ ప్రక్రియలో కుండలిని శక్తి ఉద్దీపన అవుతుంది అని చెప్తున్నారాయన. కుండలిని శక్తి అంటే అడిగాడు వంశీ. మూలాధారంలో నిద్రిస్తూ ఉండే ఓ మహాశక్తి. అది జాగృతం అయిన షట్చక్రాలను ఛేదిస్తే మోక్షం లేక జన్మరాహిత్యం లాభిస్తుంది. కుండలిని జాగృతం చేయాలంటే ఏం చేయాలి అని అడిగాడు వంశీ. దానికి కఠోర దీక్ష, సాధన అవసరం. యోగ సాధన, ప్రాణాయామాల ద్వారా కుండలిని మేల్కొలిపి శక్తులను సాధించవచ్చు అని చెప్పారాయన. శక్తులు లభిస్తాయా అని అడిగాడు వంశీ. అవును, ఒక్కో చక్రభేదనం జరిగితే ఒక్కో విధమైన శక్తి లభిస్తుంది. ఆ విధంగా పంచభూతాల మీద ఆధిపత్యం సాధించవచ్చు. అయితే ఆ శక్తులను ఉపయోగించరాదు. స్వార్థానికి, దుష్కర్మలకు ఉపయోగిస్తే సాధకుడు సర్వనాశనం అయిపోతాడు అని చెప్పాడు. అతీత శక్తులు ఎలా సాధించవచ్చునంటారు అని అడిగాడు వంశీ. అతీత శక్తులు సాధించడానికి ప్రత్యేక సాధన అంటూ ఏమీ లేదు. యోగ సాధనతోనే సర్వం లభ్యమవుతాయి. అయితే ఆ శక్తుల గురించి పట్టించుకోకుండా ముందుకు సాగితేనే పరమపదమైన మోక్షం లభించేది. ప్రలోభంతో అక్కడే ఆగిపోతే బాబాలుగాను, గారడీ వాళ్ళగాను మారిపోతారు. క్రమక్రమంగా వాడుకునే కొద్దీ ఎనర్జీ నశించి శక్తులైపోతాయి అని చెప్పాడు. ఇంకా వివరాలు కావాలి అని అడిగాడు వంశీ. అతీత శక్తులుంటే గాలిలో వస్తువులు సృష్టించడం, మాయం కావడం, భవిష్యత్ చెప్పగలగడం, చాలా మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం లేక ఆకర్షించడం, ఎదుటి వాళ్లకు తమకు అనుగుణంగా ట్యూన్ చేసుకోవడం, ఇంకా చాలా శక్తులున్నాయి. ఇవన్నీ ఓ విధంగా గారడీ విద్యల్లాంటివి. వాటి కోసమే పోయి వాటి వల్లనే ఏదో ప్రయోజనం సాధించి సుఖపడదామంటే ఏదో ఒక స్టేజీలో అవి వికసించి మొదటికే మోసం తెస్తాయి. అందుకే వాటి జోలికి వెళ్ళడం కొరివితో తలగొక్కుని చెవిలో గుబిలు తీసుకోవాలనుకోవడం లాంటిది. అయితే ఒక్కోసారి గొప్పవాళ్ళు కూడా తాత్కాలికంగా ప్రలోభపడిన తర్వాత తప్పు తెలుసుకొని సాధన కొనసాగిస్తూ అంతిమ గమ్యం చేరుకుంటారు అని చెప్పాడాయన. అంతిమ గమ్యం ఏది అని అడిగాడు వంశీ. జన్మరాహిత్యమే అంతిమ గమ్యం అన్నారాయన. క్షుద్రశక్తుల మాట ఏమిటి అని అడిగాడు వంశీ. బాణామతి, చేతబడి, కాశ్మోరా ప్రయోగం లాంటివి ఉన్నాయి. క్షుద్రశక్తులను ఆవాహన చేసి కొన్ని పనులు సాధించవచ్చు. అలానే ఇతరులను హింసించవచ్చు. బ్లాక్ మ్యాజిక్, ఊడో, ఊజాల్ లాంటివి కొన్ని ఉదాహరణలు. అయితే దైవశక్తి ముందు ఇవన్నీ తలవంచాల్సిందే. నియమనిష్టలతో ఆ స్థాయిలో క్షుద్రశక్తులతో ఆవాహన చేయగలిగిన వాళ్ళు
నేడు దాదాపు ఎవరూ లేరు అని చెప్పాడు. ఆఖరిగా నేను ఇంకా తెలుసుకోవాల్సిందేమైనా ఉందా అని అడిగాడు వంశీ. ఉంది. పదే పదే చెప్పినట్లు ఆత్మనే శాశ్వతం. ఆత్మను దర్శిస్తే సర్వశక్తులు లభిస్తాయి. మన దేహం ఒక దేవాలయం లాంటిది. అలానే ఓ ల్యాబొరేటరీ లాంటిది, ఓ ఫ్యాక్టరీ లాంటిది కూడా. నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. జుట్టుతో బోయింగ్ విమానాలను లాగినా, కళ్ళతో చూసి ఐరన్ రాడ్లను వంచినా, ఇసుక పంచదారగా మార్చినా, ఛాతీ మీదుగా ఏనుగును నడిపించినా, మేకులు ట్యూబ్లైట్లు భోజనంలాగా తినేసినా, హై వోల్టేజ్ కరెంటు పట్టుకున్నా ఏమీ కాకున్నా, త్రాకడం ద్వారా పెద్ద పెద్ద వస్తువులను కదల్చగలిగిన, పళ్ళతో టన్నుల బరువులు లాగిన, ఇంకా చాలా అబ్బురపరిచే పనులను చేయగలిగిన దీనికి ఆత్మశక్తే మూలం. ఆత్మశక్తిని శారీరక శక్తిగా మార్చుకునే ఇవన్నీ చేయగలుగుతున్నారు. కొందరికి పుట్టుకతో లభిస్తే మరికొందరు సాధన ద్వారా సాధిస్తున్నారు. తెర ముందు శరీరం కనిపిస్తున్నా తెర వెనుక ఉండి నడిపించేది, సర్వ చర్యలకు మూలమైంది మాత్రం కేవలం ఆత్మనే. ఈ విషయాన్ని ఏనాడు కనీసం నిద్రలోనే విస్మరించకు అని చెప్పాడాయన. ఇంకా ఏమైనా అడుగుతావా అన్నట్లు చూశాడు ప్రొఫెసర్ వంశీ వైపు. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్కే వంశీకి ఓ రకమైన ఫీలింగ్ కలిగింది. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఏదో చేయాలి, ఏదో సాధించాలన్న తపన క్రియేట్ చేసిన ఫీలింగ్. చాలా సామాన్యం అనుకున్నది లోతుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతికి గురిచేసేంత నిగూఢమైన సబ్జెక్టు వైపు తను ప్రయాణిస్తున్న విషయం మాత్రం అర్థమైంది. దాదాపు చీకటి పడుతోంది. చైర్లోంచి పైకి లేచి ప్రొఫెసర్ సత్యవర్ధన్కు వినమ్రంగా నమస్కరించాడు వంశీ. వెళ్ళొస్తాను సార్. చాలా తెలుసుకున్నానని చెప్పలేను, కానీ నా అన్వేషణ కొనసాగించేందుకు మీ నుంచి తెలుసుకున్నది చాలా ఉపయోగపడుతుంది. ఇంత ఓపిగ్గా నా సందేహాలను తీర్చినందుకు జీవితాంతం కృతజ్ఞుడిని సిన్సియర్గా చెప్పాడు వంశీ. ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు ప్రొఫెసర్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. నీ అన్వేషణ ఫలించాలని, ఆత్మజ్ఞానం తద్వారా అంతిమ లక్ష్యం సాధించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు ఆయన. తర్వాత ఎవరెస్ట్ పబ్లిక్ స్కూల్ 9వ వార్షికోత్సవం. దేదీప్యమానంగా వెలుగుతున్నాయి లైట్లు. రాత్రి 10 గంటలు దాటుతున్నా కోలాహలంగా ఉంది వాతావరణం. సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు నీట్గా ముస్తాబయ్యి స్ప్రేలు చల్లుకుని వయ్యారంగా తిరుగుతున్నారు. వెనకే బాడీగార్డులు స్కానింగ్ చేస్తూ కామెంట్స్ చేసే కుర్రాళ్ళు మామూలేగా. స్కూల్ మినిస్టర్ గారి అనఫీషియల్ బామ్మర్ది గారిది కాబట్టి హడావిడి రేంజ్ ఎక్కువగానే ఉంది. ముందు వరుసలో కూర్చున్న మినిస్టర్ గారు చిరునవ్వులు చిందిస్తున్నారు. పోలీసులు హడావిడిగా తిరుగుతున్నారు. పార్కింగ్లో కార్లు బారులు తీరి ఉన్నాయి. జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారా విశాలమైన గ్రౌండ్లో. స్కూల్ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ప్లస్ టైంపాస్ కోసం కలరింగ్ కోసం దిగిపోయిన సౌందర్య ఆరాధకులతో కిటకిటలాడిపోతుందా ప్రాంతమంతా. ఇక వెళ్దామా విసుగ్గా అన్నాడు వంశీ. అతనికి ఈ వాతావరణం నచ్చలేదు. ఇంత ఖర్చు పెట్టి గ్రాండ్గా, ముఖ్యంగా ఆర్భాటంగా ఇలాంటి ఫంక్షన్స్ చేయడం ఎందుకో అర్థం కాదు. పోనీ సంవత్సరానికి ఒకసారి తప్పేదేముంది అనుకున్నా, ఇన్ని లక్షలు ఖర్చు చేసి హడావిడి చేసే ఇలాంటి స్కూల్స్ నిజంగా సరస్వతీదేవికి సేవ చేస్తున్నాయా? విద్య అనేది విత్తం కోసం. విత్తే మహావృక్షం. కాయలు కోసుకొని తినడమే కావాలి, ఎవరెటిపోతేనేం. మా సంస్థ 100% ఉత్తీర్ణత సాధించిందని లక్షలు పెట్టి పేపర్లలో పబ్లిసిటీ చేయించుకుంటారు. కాపీలు అందించి సెంటర్స్లో మతలబులు చేసే ఈ నికృష్ట వ్యవహారం తెలిసినా మనం ఎవరమూ పట్టించుకోము. వీళ్ళంతా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి దేశం మీద పడి చేసేది ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలియంది కాదుగా. ఇంతోటి విద్యాసంస్థలు, ముక్కుపిండి డబ్బులు గుంజే ఈ విద్యాసంస్థలు ఓ ప్రతిభావంతుడైన విద్యార్థిని ఫీజులకు, ఆర్థిక వ్యవహారాలకు అతీతంగా హక్కును చేర్చుకుని ప్రోత్సహిస్తున్నాయా? లేదు, ఇదో వ్యాపారం, ప్యూర్ బిజినెస్. బోడి నైతిక విలువలు ఎవరికి కావాలంట? ఆ మాటకొస్తే సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ తీగ తెగిపోతే క్రొత్తది కొనడానికి కావాల్సింది డబ్బే, కానీ ఈ పనికిమాలిన జ్ఞానము లేకపోతే విద్య కాదు. డబ్బుంటే సరస్వతీదేవే డిస్కో చేస్తుంది. వంశీ తల విదిలించాడు. బాగా లేట్ అవుతుంది, వెళ్ళిపోదాం మళ్ళీ చెప్పాడు మిగిలిన వాళ్ళతో. వెళ్ళిపోయి ఏం చేద్దాం పరిహాసంగా అన్నాడు లక్ష్మణ్. దెయ్యాల గురించి రీసెర్చ్ చేయాలా? నోరు మూసుకొని చూడుబే. అరే, ఓ ముద్దు ముచ్చట లేదు. ఎంతసేపు పనికిమాలిన ఆలోచనలే. కాస్త రిలీఫ్గా ఉంటుందని వస్తే ఇక్కడ కూడా మొదలెట్టావా? అటు చూడరా, ఏం కలరింగ్ తన్మయంగా అన్నాడు. అవును, రంగురంగుల లైట్లు బాగున్నాయి.
రాంబాబు మెల్లగా తల తిప్పి చూశాడు వంశీ వైపు. వాడు చెప్పే కలరింగ్ లైట్ల గురించి కాదు, అమ్మాయిల గురించి. ఏం ఫిగర్లు బాసు. లెటస్ ఎంజాయ్. మళ్ళీ ఛాన్స్ దొరకదు. వీలైతే ఓ పట్టు పడదాం అన్నాడతను. వీళ్ళకి జన్మలో బుద్ధి రాదు అసహనంగా అనుకున్నాడు. ఈలోగా మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతున్నాయి అని. 5 నిమిషాల విరామం తర్వాత తెర లేచింది. 9 ఏళ్లు నిండని అబ్బాయి, 8 ఏళ్ల అమ్మాయి పాట మొదలయ్యింది. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెల్బోర్న్ మెరుపులా మెరిసేదానా పాటకు అనుగుణంగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అద్భుతంగా చేస్తున్నారు. కమల్, మనీషా కూడా అంత బాగా చేయలేరేమో వాళ్ళ వయస్సులతో పోలిస్తే. కానీ అంతేనా ఇంకేం లేదా? సోనా సోనా అంటుంటే 8 ఏళ్ల అబ్బాయి పిరుదుల మీద 9 ఏళ్ల అబ్బాయి డ్రమ్స్ వాయిస్తున్నాడు. అది చూసి జనాలు ఆనందం పట్టలేక తన్మలైపోతున్నారు. అబ్బాయి అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు గర్వంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. 12 ఏళ్ల అమ్మాయి వచ్చి యామిరే యామిరే అంటూ ఊర్మిళను దించేసింది. 4 పిల్లల్ని పెట్టుకుని ఇంకో 10 ఏళ్ల అమ్మాయి గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ తనకు రాబోయే మొగుడు గురించి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. జనాలు తట్టుకోలేకపోతున్నారు. కేరింతలు కొడుతున్నారు. బయట రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు కూడా దూక్కుంటూ వచ్చి చూస్తూ ఆనందిస్తున్నారు. అంతా కోలాహలం, ఆనందం, ఉత్సాహం, కేరింతలు. మినిస్టర్ గారు కూడా ఒళ్ళంతా కదిలేలా నవ్వుతున్నాడు. ప్రక్కనున్న చెంచాలు, ఫోర్కులు, భట్రాజులు, సెక్యూరిటీ అంతా కూడా ఆనందిస్తున్నారు. బాగుందోయ్, మీ స్కూలు పిల్లలు భలేగా చేస్తున్నారు, హిహిహి. ఆనందం ఎక్కువైపోగా బావమరిదిని అభినందించాడు మంత్రివర్యులు. అవును, నిజంగా బాగుంది. ఏంటి అంత అబ్బురంగా ఉంది, అంత అద్భుతంగానూ ఉంది. ఇంకా ఊహ కూడా సరిగ్గా రాని పసిపిల్లలు చేసే రికార్డింగ్ డాన్సులు. ముక్కుపచ్చలారని పసిపిల్లల చేత అంత అద్భుతంగా డాన్సులు చేయించే స్కూల్ యాజమాన్యం నిజంగా అభినందనీయులే. కాకపోతే అర్థం కాని విషయం, రికార్డింగ్ డాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలుగా ఎప్పుడు మారిపోయాయి అన్నది. పబ్లిక్ స్కూల్ నడుపుతూ ఇంత గొప్ప రేంజ్లో మేధస్సుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఇలాంటి స్కూల్స్ నుంచి ఎంత గొప్ప భావి భారత పౌరులు దిగుతారో ఊహించడం కష్టం కాదుగా. బాల్యం నుంచే పిల్లల టాలెంట్ను ఈ విధమైన నిరర్ధక విషయాల వైపు మళ్లిస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం అందరూ అదే గొప్ప అనుకోవడం. ఇంటికి ఎవరైనా వస్తే బేబీ, అంకుల్కి డాన్స్ చూపించమ్మా అంటూ ఎంకరేజ్ చేయడం. వంశీ తట్టుకోలేక పైకి అనేశాడు. చిలకలూరిపేట రికార్డింగ్ డాన్సులకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి పెద్ద తేడా ఉన్నట్లేదు అని. మిగిలిన వాళ్ళంతా అతని వైపు మృంగేసేటట్లు చూశారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వీడెవడండి బాబు మధ్య బార్లోకి వచ్చి భగవద్గీత వినిపిస్తానంటాడు అన్నారు. మొదలు పెట్టావా నాయన నీ ఋగ్వేద ఘోష? సన్నీ విసుక్కున్నాడు. అయినా మాకు తెలియక అడుగుతాను, మేమంతా వెధవల్లా కనిపిస్తున్నామా? ఇన్ని వేల మంది ఎంజాయ్ చేస్తుంటే నీకేంట్రా బోడి దొరదా? నోరు మూసుకుని చూస్తూ ఆనందించు. నేటి అమ్మాయిలే రేపటి హీరోయిన్లు అన్నాడు. మరో 1.5 గంటల సేపు సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సినిమా పాటలతో చిన్న పిల్లలతో చేయించే రికార్డింగ్ డాన్సులు కొనసాగాయి. రాత్రి 12 గంటలు దాటుతుంది సమయం. అయినా అంతా కోలాహలమే. అకస్మాత్తుగా రాంబాబు చావుకేక పెట్టాడు. అంత విసుగ్గా అతనికేసి తిరిగారు. రాంబాబు కళ్ళు భయంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి. మనిషి వణికిపోతున్నాడు. స్వేదంతో అతని బట్టలన్నీ తడిసి ముద్దయిపోయాయి. ఏమైందిరా రాంబాబు? ఎందుకురా వెర్రికేక పెట్టావు? చెప్పవేరా, ఆ పిచ్చి చూపులేంట్రా? ఆందోళనగా లక్ష్మణ్ అడిగాడు. రాంబాబు నోటి వెంట మాట రానట్లు చూపుడు వ్రేలితో చేయి వణుకుతుండగా చూపించాడు. వేలాది మంది జనం మధ్యలో నిలబడి డాన్సులు చూస్తున్నాడు అచ్యుత్. వంశీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తలలో ఏదో హోరు లాంటి శబ్దం వినిపించడం మొదలయ్యింది. చచ్చిపోయిన అచ్యుత్ తమను ఎందుకు వెంటాడుతున్నాడు? భయం నిలువెల్లా ప్రాకింది. పొడల పాములా ఒళ్ళంతా. తేరుకుని తిరిగి చూస్తే అచ్యుత్ మాయమైపోయాడు. తర్వాత అచ్యుత్గాడు దెయ్యమైపోయాడా? నిశ్శబ్దమే సమాధానమైంది. అంతా దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారు. మాట్లాడరేరా, అచ్యుత్ దెయ్యమైపోయినట్లేనా? రెట్టించాడు వీరేంద్ర. రాత్రి 2 గంటలు దాటుతుంది. వెన్నెల లైట్గా పడుతుంది. కొబ్బరి చెట్ల ఆకులు గాలికి కదులుతూ అదోలాంటి శబ్దాలు చేస్తున్నాయి.
ప్రపంచమంతా గాఢమైన నిద్రలో ఉంది. వంశీ అండ్ కో మాత్రం వీరేంద్ర వాళ్ళ ఇంటిపై టెర్రస్ మీదకు చేరారు. చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత వీరేంద్ర దాన్ని ఛేదిస్తూ ప్రశ్నించాడు. నీకెందుకు వచ్చిందా డౌటు అని అడిగారు వాళ్ళు. మరెలా సాధ్యపడుతుంది? తనలో తానే గొనుక్కుంటున్నట్లుగా అన్నాడు వీరేంద్ర. యాక్సిడెంట్లో చచ్చిపోయిన అచ్యుత్ అదే రాత్రి మనకు కనిపించి చాలాసేపు కబుర్లు చెప్పాడు. తీరా చూస్తే విషయం తెలిసేసరికి మాయమైపోయాడు. ఆ తర్వాత వంశీకి ఓ రాత్రి కనిపించి తన వెంట రమ్మని పిలిచాడట. మొన్న పట్టపగల ఐస్ క్రీం పార్లర్లో కనిపించాడు. ఈరోజు ఇన్ని వేల మంది జనంలో కనిపించాడు. దీన్ని బట్టి చూస్తే అచ్యుత్గాడు దెయ్యం అయిపోయినట్లు క్లియర్గా అర్థం కావట్లేదా అన్నాడు. వంశీ ఆలోచనల్లోంచి తేరుకుంటూ ప్రశ్నించాడు. వెరీ గుడ్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి దయ్యమైపోయిన అచ్యుత్ మన వెంట ఎందుకు పడుతున్నట్లు అన్నాడు. ఆ ప్రశ్న వినగానే రాంబాబు వనకడం మరింత ఎక్కువైంది. కొంపదీసి మనల్ని కూడా తన వెంట తీసుకువెళ్దాం అనుకుంటున్నాడా ఏమిటి అన్నాడు. మనం ఓ పని చేస్తే బాగుండేది అకస్మాత్తుగా అన్నాడు లక్ష్మణ్. ఏంటది? అచ్యుత్ కనిపించగానే కాళ్ళు ముందుకు తిరిగి ఉన్నాయా వెనక్కు తిరిగి ఉన్నాయా అన్నది గమనిస్తే సరిపోయేది. అప్పుడు మనకు ఈ కన్ఫ్యూజన్ తప్పేది. అచ్యుత్ దెయ్యం అయిపోయాడా లేదా అన్నది పెద్ద మేధావిలా చెప్పాడు. ఆహా, మాకు ఆ మాత్రం తట్టలేదులే హేళనగా అన్నాడు సన్నీ. చచ్చిపోయిన అచ్యుత్ దెయ్యంగా మారకపోతే ఎలా కనిపిస్తాడు? దెయ్యం కాళ్ళు వెనక్కి తిరిగి ఉండక ఎలా ఉంటాయి అన్నాడు. దెయ్యం కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని అంత స్ట్రాంగ్గా ఎలా చెబుతున్నావురా నువ్వు? ఏదో పెద్ద దెయ్యాన్ని చూసినట్లు రిటార్ట్ ఇచ్చాడు లక్ష్మణ్. చిన్నప్పటి నుంచి చందమామ కథల్లో చదువుతున్నా ఇంకా డౌటా అన్నాడు అతను. విషయం రూట్ మారుతుందని అర్థం చేసుకున్న వంశీ కల్పించుకున్నాడు. దయచేసి వింటారా అంతా? మన ఆలోచన విధానంలోనే లోపం ఉంది అన్నాడు. మిగిలిన వాళ్ళంతా వంశీ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి వంశీ నువ్వు చెప్పేది? మాకు అర్థం కాకుండా ఉందే. గుండెల నిండా గట్టిగా శ్వాస తీసుకుని వంశీ చెప్పడం ప్రారంభించాడు. మొదటి నుంచి అంతా మిస్టరీగానే ఉంది. మనమంతా ఫామ్ హౌస్లో ఉంటే అచ్యుత్ అర్ధరాత్రి రావడం, తర్వాత మాయమైపోవడం, ఆ తర్వాత అచ్యుత్ చచ్చిపోయాడని తెలియడం ఇంతవరకు ఒక ఎత్తు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ చెప్పేదాన్ని బట్టి చూస్తే అచ్యుత్ యాక్సిడెంట్లో చచ్చిపోలేదు, హత్య చేయబడ్డాడు. ఇక్కడి నుంచి కోణం మారిందనుకుంటే అచ్యుత్ దెయ్యంగా మారి పదే పదే మనకు ఎందుకు కనిపిస్తున్నట్లు? అచ్యుత్ను ఎవరు చంపినట్లు? ఎందుకు చంపినట్లు? అచ్యుత్ వాళ్ళ మీద పగ తీర్చుకోబోతున్నాడా? ఈలోగా మనకు పదే పదే కనిపించడంలో అర్థం ఏమిటి? వంశీ ఇంకా ఏదో చెప్పబోతుండగా వీరేంద్ర అందుకున్నాడు. వీటన్నిటితో పాటు మనం మరో ముఖ్య విషయం మర్చిపోతున్నాము అన్నాడు. ఏమిటది వీరేంద్ర? ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. కొండవీటి మిస్టరీ అన్నాడు అతను. కరెక్ట్ అన్నాడు వంశీ ఉత్సాహంగా, ఏదో లింక్ దొరికినట్లు. వీరేంద్ర చెప్పింది 100% కరెక్ట్. కొండవీడు నుంచి వచ్చిన తర్వాతే రకరకాల సంఘటనలు జరిగి తనతో పాటు వచ్చిన వాళ్ళంతా చచ్చిపోయారని అచ్యుత్ చెప్పాడంటే అచ్యుత్ను కూడా కొండవీడు నుంచి వచ్చిన దెయ్యాలే చంపేశాయా? అచ్యుత్ దెయ్యమైపోయి ఎందుకు తిరుగుతున్నట్లు? ఈ మిస్టరీ తాలూకు కీ అంతా కొండవీడులోనే ఉంది. అంటే మనం కొండవీడు బయలుదేరి వెళ్ళాలా అని అడిగాడు ఒకతను. తప్పదు స్థిరంగా అన్నాడు వంశీ. అచ్యుత్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేది కొండవీడే అన్నాడు అతను. తర్వాత అందరూ కొండవీడు చేరారు. కొండవీడు రెడ్డిరాజులు పరిపాలించిన ప్రాంతం. వంశీ తదితరులు కొండవీడులో దిగేసరికి సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. భోజనాలు పూర్తి చేసి ఇన్వెస్టిగేషన్లో పడ్డారు. చాలాసేపు కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరిగారు. సాయంత్రం 3 గంటల సమయంలో పశువులను మేపుతున్న వాళ్లతో మాటలు కలిశాయి. పట్నం నుంచి వచ్చారా బాబు మీరంతా? 60 ఏళ్లు దాటుతున్న వృద్ధుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును తాత, ఇక్కడ కొండవీడులో ఏదో నిధి ఉందటగా అన్నారు. వృద్ధుడి ముఖంలోని భావాలు అకస్మాత్తుగా మారిపోయాయి. ఆ నిధి కోసం వచ్చారా బాబు మీరంతా అన్నాడు. లేదు తాత, వంశీ పెదవుల మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా చెప్పాడు. మేమంతా చదువుకుంటున్న స్టూడెంట్స్. మాకు ఇలాంటి శిథిలమైన కోటలు, గుళ్ళు, గోపురాలు, ఖిల్లాలు మొదలైన పురాతన శిథిలాల గురించిన పాఠాలుంటాయి. అందుకే వీటిని చూస్తే మరిన్ని మంచి మార్కులు సాధించవచ్చునని వచ్చాము అని చెప్పారు. ఏం పాఠాలు, ఏం మార్కులో బాబు? వృద్ధుడు గొనిగాడు. వంశీ చెప్పింది ఏమాత్రం నమ్మడం లేదని ఆ గొనగడంలోనే అర్థమవుతుంది. ఇంతకు మునుపు ఇలాగే చాలామంది వచ్చారు బాబు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. కొంతమంది గవర్నమెంట్ వాళ్ళమని కూడా చెప్పేవాళ్ళు. కానీ రాత్రి అయ్యేసరికి పలుగు పారా పట్టుకుని త్రవ్వడం మొదలు పెట్టేవాళ్ళు. ఎందుకని తాత
అమాయకత్వం నటిస్తూ అడిగాడు రాంబాబు. ఎందుకేమిటి? నిధి కోసం. నిధి దొరుకుతుందేమోనని అలా తంటాలు పడేవాళ్ళు. కానీ బాబు, వాళ్లకు ఓ విషయం తెలీదు. ఎవ్వరికీ. కాబట్టి కేవలం మాకే తెలుసు బాబు. ఎవ్వరికీ తెలీదు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాం కాబట్టి కేవలం మాకే తెలుసు బాబు. అట్లా నిధి కోసం తవ్విన వాళ్ళు చాలామంది రక్తం కక్కుక్కు చచ్చిపోయారు అన్నాడు అతను. నువ్వు చెప్పేది నిజమేనా తాత అని అడిగాడు అతను. వృద్ధుడు కళ్ళు వంశీ వైపు చురుగ్గా తిరిగాయి. మీ పట్నం వాళ్లకు ఏమీ తెలీదు. తెలిసిందల్లా దోచుకోవడమే, అన్యాయంగా అక్రమంగా లూటీ చేయడమే. మీరే తెలివైన వాళ్ళు అనుకుంటారు. కానీ మీకంటే తెలివైన వాళ్ళు మా పూర్వీకులు. అందుకే మీలాంటి వాళ్ళు ఏమీ చేయలేని విధంగా మంత్రబద్ధం చేసి నిధికి కాపలా పెట్టారు. మీలాంటి వాళ్ళు ఏమీ చేయలేరు అన్నాడు అతను. ఆ కాపలా కాసేది ఎవరు తాత అని అడిగాడు వంశీ. దెయ్యాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు అని చెప్పాడు. అని నువ్వు చందమామ కథ వినిపిస్తే మేము నమ్మాలా తాత? అంతవరకు మామూలుగా మాట్లాడుతున్న వృద్ధుడి ముఖంలో కోపం ఎగదన్నింది. కళ్ళల్లో ఎర్రజీరలు కనిపించడం మొదలయ్యాయి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీ పట్నం వాళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. అవసరం లేనిదే చస్తున్నామన్నా ముఖం చూడరు. ఏదో ఉద్దేశంతోనే మీరు ఇక్కడికి వచ్చారు. అదేంటో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసి బిడ్డలను కని వంశాలను నిలపాల్సిన వాళ్ళు నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. మీకు తెలీదు, నిధి కోసం పోవడం చాలా ప్రమాదం. మీకంటే ముందే చాలామంది వచ్చారు. ఏమైపోయారనుకున్నారు? కుక్క చావు చచ్చారు. లేత పిల్లకాయలు. నా మాట విని వెళ్ళిపోండి. హిస్టీరియా పేషెంట్ మాదిరి గొనగడం మొదలుపెట్టాడు వృద్ధుడు. వంశీ కోపంగా రాంబాబు వైపు చూశాడు. మంచి మాటల్లో పెట్టి మరిన్ని వివరాలు సేకరించాల్సింది పోయి పెడసరంగా మాట్లాడేసరికి వృద్ధుడు కోపం తెచ్చుకున్నాడు. ఏ విధంగానైనా ఆ వృద్ధుడి నుంచి వివరాలు సేకరించాలి అనుకున్నాడు. అది కాదు తాత, అనునయంగా సర్ది చెప్పబోయాడు వంశీ. వీడికి కాస్త కుర్రతనం ఎక్కువ. వాడి మాటలు పట్టించుకోబోకు అన్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. పోండి పోండి విసుక్కున్నాడు వృద్ధుడు కోపంగా. చెప్పిన మాట విని తిరిగిపోతే బ్రతుకుతారు, లేకపోతే చస్తారు. కుక్క చావు చస్తారు. నాకేం పట్టే? చావండి. చచ్చి మీరు ఆ దయ్యాలతో కలవండి అన్నాడు. ఇంకా ఆ వృద్ధుడి నుంచి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ రాదని అర్థమైపోయింది. పలకరిస్తేనే గయ్యన మీద పడి కరిచేలా ఉన్నాడు. అయినా వంశీ సాహసం చేసి ప్యాకెట్లోంచి ఫోటో తీసి వృద్ధుడికి చూపించాడు. తెలిసి తెలియని మూర్ఖత్వంతో నిన్ను బాధిస్తే క్షమించు తాత. మేం నీతో చెప్పింది అబద్ధమే. అలాగని నువ్వు అనుకుంటున్నట్లు నిధి కోసం కూడా రాలేదు మేము. మా ప్రాణ స్నేహితుడు ఒకడు ఎవరో చెప్పిన మాటలకు ప్రలోభపడి ఈ కొండవీడు వచ్చినట్లు తెలిసింది. నిధిని త్రవ్వడానికే వచ్చారని మాకు తెలిసిన వివరాలను బట్టి అర్థమైంది. ఆ తర్వాత వాడేమయ్యాడో తెలియలేదు అని అన్నాడు. ఏమవుతాడు? హాయిగా చచ్చి దెయ్యాలతో కలిసి దెయ్యమైపోయి ఏ నిధి కోసం వచ్చాడో అదే నిధికి కావలి కాస్తూ ఉండుంటాడు హేళనగా అన్నాడా వృద్ధుడు. నేను చెబితే విన్నారా అన్న ధోరణితో. అంతేనంటావా తాత? అంతేకాక ఇంకెంత? చెప్పిన మాట వినకపోతే ఎవరేం చేస్తారు? ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు అన్నాడు. మరి వాడి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి తాత? సూటిగా అడిగాడు వంశీ. బాణం దెబ్బకు పక్షి మాదిరి కంపించాడు వృద్ధుడు. సూటిగా వెళ్ళి తగలవలసిన చోటే తగిలాయి ఆ మాటలు. వంశీ కోరుకున్న ఎఫెక్ట్ కనిపించింది. వృద్ధుడి కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలింది. చాలాసేపటిదాకా మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నోరు విప్పాడు గద్గద స్వరంతో. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కనిపించుతారో మీకు తెలీదు బాబు. తెలిస్తే ఇట్లాంటి పని చేసి వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టరు. నాకు ఓ బిడ్డ ఉండేవాడు. ఉన్న దాంట్లో సుఖంగా ఉండేవాళ్ళం. అంతా బాగా జరిగిపోయింటే ఆ దెయ్యాల్లా మీ పట్నపోళ్ళు మా జీవితాల్లోకి అడుగు పెట్టారు. మా వాడికి ధనపిశాచాన్ని పట్టించారు. నాకు తెలియకుండా వాళ్లతో కలిసి రాత్రులు పోయి నిధి కోసం త్రవ్వుతూ ఉండేవాడు. అలాంటిది వృద్ధుడి కంఠం మరింత గద్గదమయ్యింది. నోటి వెంట మాటలు రానట్లు మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు. చెప్పు తాత, ఏమయ్యింది? వంశీ ఓదారుస్తున్నట్లుగా అడిగాడు. ఏమవుతుంది బాబు? వాడు చచ్చిపోయాడు. రక్తం కక్కుకు చచ్చిపోయాడు. దెయ్యాలే చంపేశాయి. పట్నం నుంచి వచ్చిన దెయ్యాల కంటే నీచులైన మీ పట్నపు మనుషులే చంపేశారో ఇంతవరకు తెలీదు బాబు. మొత్తానికి నాకున్న ఒకే ఒక కొడుకు మాత్రం అలాగ బలైపోయాడు. వృద్ధుడి మాటలకు అందరి గుండెలు బరువెక్కాయి. ఆ విషాద సంఘటనే అలా మార్చి ఉండొచ్చు. అందుకే అంత నిర్దయతో ప్రవర్తించుంటాడు. ఇప్పటికైనా నా కడుపు కోత మీకు అర్థమైందా బాబు? పెద్దవాడినైనా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. వెళ్ళిపోండి. మీ తల్లిదండ్రుల కడుపుల్లో చిచ్చు పెట్టకండి అన్నాడు. తాత,
ఈ ఫోటోలోని కుర్రాడిని ఎప్పుడైనా ఈ కొండవీడు ప్రాంతంలో చూసావేమో కాస్త గుర్తుకు తెచ్చుకు చెబుతావా? వంశీ ఆ వృద్ధుడికి అచ్యుత్ ఫోటోను చూపించాడు. అచ్యుత్ ఫోటోను కళ్ళకు దగ్గరగా పెట్టుకుని పరిశీలనగా చూశాడు. చాలాసేపు ఫోటో వైపే చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. లేదు బాబు, ఫోటో తిరిగి ఇచ్చేస్తూ నిస్సహాయంగా వంశీతో అన్నాడు వృద్ధుడు. గుర్తుకు రావడం లేదు, పెద్దవాడినైపోతున్నాను కదా. పట్నం నుంచి ఈ కొండవీడికి ఎవరొచ్చినా నాకు తగులుతారు. ఈ బాబు వచ్చింది లేనిది మాత్రం గుర్తుకు రావడం లేదు. వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, నాకు మాత్రం గుర్తు రావడం లేదు అన్నాడు. ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఆ వృద్ధుడి ద్వారా తెలుస్తుందేమోనన్న వంశీ ఆశ మీద నీళ్లు చల్లినట్లు అయింది. అచ్యుత్ కొండవీడికి వచ్చింది లేనిది తెలియడం లేదు. ఇంతకు మించి సమాచారం వృద్ధుడి నుంచి లభించదని నిర్ధారణ అయిపోగానే నిరాశగా కాళ్ళు ఇడ్చుకుంటూ ప్రయాణం సాగించారు. దాదాపు వారం రోజులు కొండవీడు ప్రాంతంలో తిరిగినా అచ్యుత్ గురించిన ఇన్ఫర్మేషన్ ఏమాత్రం దొరకలేదు. ఎవరిని కదిలించినా, ఎవరు చెప్పినా ఒకటే మాట, ఒకటే హెచ్చరిక, వెంటనే తిరిగి వెళ్ళిపోండి, దెయ్యాలు మిమ్మల్ని చంపేస్తాయి, అంతే. ఓకే, 2వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.